హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటిది అంటే, ఇక్కడ ఈ ఏరియా ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్కి ఎదురుగా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తే బొమ్మల పెళ్ళి చేశాను కదా, సో అలాగే ఉంచేదాను అనమాట. మొత్తం సెటప్ బొమ్మలు అన్నిటినీ కూడా సేమ్ అలాగే ఉంచేసాను ఇక్కడే. ఆల్మోస్ట్ ఇప్పటికి 1 month అవుతుంది బొమ్మల పెళ్ళి చేసి కూడా, అంటే శ్రీరామనవమి అయ్యి. ఈరోజు డేట్ May 19th. సో షూట్ చేస్తున్నాను వీడియో. ఈ ప్లేస్ని అయితే నేను మంచిగా, అంటే కృష్ణుడు ఉంటాడు కదా, సో మంచిగా వెనకంతా డెకార్ చేసి కింద కూడా మంచిగా పెడదాము, మంచిగా హైలైట్ అవుతుంది ఈ ఏరియా అనేసి నేనైతే ఒక ఐడియా అనుకుని ఈ కొన్ని ప్రాపర్టీస్ అన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. సో అవన్నీ ఇప్పుడు సెట్ చేసే టైం వచ్చిందనమాట. ఫస్ట్ అయితే ఇది మొత్తం క్లియర్ చేయాలి. సో దానికే చాలా టైం అనేది పడుతుంది నాకు. సో ఇప్పుడు కనుక మీరు చూస్తే టైమ్ 3:35 అయింది. చూద్దాము ఇదంతా కూడా క్లియర్ చేసేదానికి ఎంత టైం అవుతుంది అనేసి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో అండ్ clear this. సో ఈ థర్మోకాల్ షీట్స్ని నేను తీసేసి మళ్ళీ రీయూజ్ చేస్తాను అనమాట నెక్స్ట్ టైంకి. సో ఇప్పుడు టైం 4:15 అవుతుంది, చూపిస్తాను. వచ్చేసి ఈ ఏరియా మొత్తం క్లియర్ అయితే చేసేసాను అనమాట. ముందున్న ఆ బ్యాక్ డ్రాప్, ఆ థర్మోకాల్ షీట్స్ అన్నీ కూడా తీసేసాను, డెకరేషన్ మొత్తం కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడ బొమ్మల్ని కూడా పెట్టాను మీరు చూస్తే. సో ఇవి అన్నిటివి కూడా డ్రెస్సెస్ అన్నీ కూడా చేంజ్ చేయాలి ఇప్పుడు. సో ఇంత హెవీ కాకుండా కొంచెం సింపుల్ డ్రెస్సెస్లో వేసేసి రెడీ చేసిన తర్వాత ఇది మొత్తం కూడా ఒకసారి మంచిగా క్లీన్ చేసేసి ఈ ఏరియా మొత్తం కూడా నెక్స్ట్ మనం డెకరేషన్ చేయడం అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడైతే డ్రెస్సెస్ మొత్తం కూడా చేంజ్ చేసి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అనమాట. చూసారు కదండి బొమ్మల్ని నేను ఎలా రెడీ చేశాను అనేది. ఇప్పుడు 5:15 అయింది కరెక్ట్గా. సో 1 hour పట్టింది దానికి కూడా బొమ్మలు అన్నింటినీ రెడీ చేయడానికి. అండ్ అబ్బాయి బొమ్మలు రెండింటికైతే నేను డ్రెస్సెస్ ఏం చేంజ్ చేయలేదు, సేమ్ పంచకండు అలాగే ఉంచేసాను అనమాట, కొన్ని రోజులు ఉంచుదామనేసి. సో ఇలా అయితే వాటిని రెడీ చేశాను. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్ ఈ ఏరియా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడ ఎలా సెటప్ చేస్తాను అనేది మీరైతే ఇప్పుడు చూసేయచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఈ 2 వచ్చేసి కీ చైన్ హోల్డర్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను అనమాట. సో మన డెకార్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి ఎండ్ ఎక్కడ అవుతుందో అక్కడ ఒకటి, సో ఈ 2 అనేవి స్టిక్ చేస్తాను అనమాట. డబుల్ టేప్ ఉంటుంది కాబట్టి దానికి. అండ్ ఈ క్లాత్స్ వచ్చేసి కింద వేయడానికి 3 కలర్స్ ఉన్నాయి. నేనైతే ఈసారి ఎల్లో చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టేసి దానికి థ్రెడ్ అనేది కట్టేసాను అనమాట. థ్రెడ్ కట్టి దానికి మనం ఈ పూలదండలు అవన్నీ కూడా వేసుకుంటాం అనమాట. ఇంకా ఈ పూలమాలన్నీ కూడా మనకు నచ్చినట్టు హ్యాంగ్ చేసుకోవడము. నేనైతే ఇలా హ్యాంగ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి బయట పర్చేస్ చేసినవే కాబట్టి లింక్స్ అట్లా ఏమి ఉండవు. ఇలా నచ్చి నేనైతే ఇవి తీసుకున్నాను.
సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే తీస్తున్న వీడియో అనమాట. సో ముందు రోజు అంటే సండే రోజు అయితే మొత్తం 6:30కి మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. క్లోజ్ చేస్తాను అన్నీ సర్దడం అంతా కూడా. సో మొత్తానికి ఇలా అయితే సెటప్ చేశానండి. మీరు ఆల్రెడీ చూపిస్తాను క్లియర్గా అయితే. టోటల్గా 3 hours అయితే పట్టిందండి. 1 hour వచ్చేసి ఇది మొత్తం తీయడానికి, 1 hour బొమ్మల్ని డ్రెస్ చేయడానికి, అండ్ 1 hour ఇది మొత్తం కూడా సెట్ చేయడానికి. సో ఈ డెకార్ మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో అయితే పెట్టండి. సో ఇది వచ్చేసి కంటిన్యూగా ఇదే ఉంటుందన్నమాట. ఏ అకేషన్ లేనప్పుడు, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రము ఇది చేంజ్ చేస్తానన్నమాట ఈ వెనక అంతా కూడా. సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలా మీకు అనేది కింద కామెంట్లో అయితే పెట్టండి. సో ఇలా అయితే మొత్తం డెకార్ కంప్లీట్ అయిపోయింది కృష్ణుడి దగ్గర. సో వీటి లింక్స్ కొన్నిటివి అంటే కొన్ని బయట, ఇవి వచ్చేసి బయట పర్చేస్ చేసినవి. ఈ పీటలు అండ్ ఈ క్లాత్ మాత్రము నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. సో ఆ లింక్స్ కావాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ లుక్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోకండి. అండ్ బొమ్మల వెళ్ళి వీడియో కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. సో మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ అ గుడ్ డే, బాయ్.